మరకలు పడి వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి పిచ్చి వాళ్ళు అయిన పరిస్థితిని మనం చూసాం గతంలో. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి పరిస్థితి అంటే రాజ్యాంగబద్ధంగా ఒక పదవిలో ఉంటూ రాజ్యాంగాన్ని ఈ చట్టాలని కాపాడతామని ప్రమాణం చేసి ఎంత ఉన్నత పదవులు పొంది ఎంత చదువుకుని ఎంత మేధావులు అయితే కానీ అటువంటి పొజిషన్ లోకి రారండి. ఎంతో కృషి చేసి వారి కుటుంబం వారి వెనుక ఉండి ప్రోత్సహించి ఎంతో కష్టపడి చదివితే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. అలాంటి వాళ్ళ కెరియర్ కూడా చూసుకోకుండా వీళ్ళు పెట్టిన ప్రలోభాలకో లేదంటే బెదిరింపులకో లేదంటే వీళ్ళలాగే అవినీతి సంపాదనకి మరి అలవాటు పడో చెప్పలేం, కానీ వాళ్ళు కూడా ఇటువంటి మరకలు అంటించుకున్న దాఖలాలు చూసాం. కెరియర్లు నాశనం అయిపోయినాయండి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టెనెంట్ లో ఏదైతే ఉందో వాళ్ళ టెన్యూర్ లో చాలా మంది అధికారుల మీద అండి. ఇప్పుడు ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు ఏదైతే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారో ఇలాగా రాజీనామాలు ఆమోదించాల్సి ఉంటే కనుక సగం మంది ఐఏఎస్లు ఖాళీ అయిపోతారండి. అంతమంది లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు మీరు అయితే మారుతారా లేదంటే పారిపోతారా అన్నట్టు మారే అవకాశం ఉన్న వాళ్ళు లేదంటే తప్పుల్ని ఒప్పుకొని జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పి సరెండర్ అవబోతున్నారు కొంతమంది ఉన్నారు. లేదు వాళ్ళ మీద కూడా అవినీతిలో కూరుకుపోయి ఉన్న వాళ్ళు ఇలా విఆర్ఎస్ తీసుకుని పారిపోతున్నారు. అంటే మీ మీద ఎటువంటి అవినీతి మరక లేనప్పుడు మీరు అర్జెంట్ గా ఇంకా 7 ఏళ్ల పదవీ కాలం ఉండగా ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిన ప్రాపర్ రీజన్స్ ఏముంటాయి? అటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరు అసలు అటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళిపోవాలని అనుకోరు, కొనసాగుతారు. ఇంకా మంచి మంచి పోస్టులకు ప్రిన్సిపల్ సెక్రటరీ గాను ఇంకా మంచి పదోన్నతులు పొందుతారు తప్ప ఇప్పుడు అంత అర్జెంట్ గా పారిపోవాల్సిన అవసరం ఏంటి? ఏం మీ మీద ఉన్న అవినీతి అంతా బయటపడుతుందన్న అధికారులకి అంటే సీఎంలు ఎవరైతే ఉన్నారో గతంలో వారి శాఖలో చేసిన సర్వీసులో మంచి ఫలితాలు సాధించాం కదా, ఇంకా చాలే మన సేవలు ప్రజలు ఇంతకీ అని అనుకున్నారేమో. మరి ఎక్కడండి అలా అనుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే విశాఖలో ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా అక్కడ విధుల్ని ఉల్లంఘించే ఎలక్షన్ కమిషన్ తో చీవేటలు తిన్న పరిస్థితి. ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మనం అన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి ఎక్కడ ఇవన్నీ విచారణకు వస్తాయనే కదా. ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడ్డ రోజులు ఎన్నున్నాయి. అదే అంటే చిన్న చిన్న చిరుద్యోగుల మీద మీరు ప్రతాపం చూపించి ఆకస్మిక తనిఖీలని వారిని ఇబ్బంది పెట్టి అక్కడ ఏమీ లేకపోయినా మీ హడావిడి చేసి కానీ వెనక జరిగేది బ్యాక్ డోర్ నుంచి జరిగే మీ అవినీతి అంతా బయటపడుతుందని ఇప్పుడు మరి ఆయనకు ఉన్న పరువు కూడా పోతుంది. ఏదో కలరింగ్ ఇద్దాం అనుకున్నాడు, జనాల్లో హడావిడి చేద్దాం అనుకున్నాడు, అసలు విషయం బయట పెట్టేటప్పటికి పారిపోతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారో ఈ ఐఏఎస్ అధికారులు పదవిలో కొనసాగలేకుండా పారిపోతున్నారు. ఇద్దరు సేమ్ ఒకటే ట్రాక్ అండి, కాకపోతే కొంచెం